హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద బీబీటీ హారర్స్. ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని ఒక అమ్మాయి తన అమ్మమ్మ గారి ఇల్లు అయిన వెస్ట్ బెంగాల్లోని బేగన్ కోడూరు అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ని తను మనతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి స్టోరీస్ మీకు మీ లైఫ్లో ఏదన్నా ఉంటే నా ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ అని టైప్ చేయండి. నేను మీకు నా మెయిల్ ఐడి పంపిస్తాను. అందులో మీరు మీ మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ నాకు చెప్తే నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన మన సబ్స్క్రైబర్ పేరు సవిత. వాళ్ళ అమ్మగారిది వెస్ట్ బెంగాల్, వాళ్ళ నాన్నగారిది విజయవాడ దగ్గరే ఒక పల్లె. కానీ వాళ్ళ నాన్నగారు వెస్ట్ బెంగాల్‌లోని ఒక ఫ్యాక్టరీలో పని చేయడానికని చాలా ఎన్నో ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్లారు. అదే ఫ్యాక్టరీలోనే వాళ్ళ అమ్మగారు కూడా వర్క్ చేస్తుంటే అక్కడిద్దరూ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బట్ అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఒప్పుకోకపోవడం వలన వాళ్ళు వెస్ట్ బెంగాల్ వదిలి చాలా ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే సెటిల్ అయ్యారు. అండ్ తను పుట్టి పెరిగింది కూడా ఆంధ్రాలోనే. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఒప్పుకోవడం వల్ల ఈ అమ్మాయి కూడా ఇంక అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేది హాలిడేస్‌లో. సవిత ప్రెజెంట్ జాబ్ చేస్తుంది. బట్ 2 ఇయర్స్ బ్యాక్ తను ఇంజినీరింగ్ ఫినిష్ చేసి ఇంకా ఒకసారి జాబ్‌కెళ్ళే ముందు అమ్మమ్మ గారిని ఎళ్లి మాట్లాడిచ్చుకొని వద్దాము అని తను ఎప్పట్లానే అదే బేగున్ కోడూరు రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి దిగింది. ఎప్పట్లానే అన్నీ నార్మల్‌గానే జరిగాయి. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర కొన్ని రోజులు ఉండి అక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు కదా! వెళ్తే అలానే తిరుగుతూ ఉంటే ఒకరోజు అక్కడ ఎవరో కనిపిచ్చి, "నువ్వు ఎవరమ్మా? ఈ ఊరికి చాలా కొత్తగా ఉన్నావు" అని అడిగితే తనతో పాటు తన కజిన్స్ అందరూ కూడా తనతో పాటు బయట తిరుగుతున్నారంట. సో, అప్పుడు డైరెక్ట్‌గా వచ్చి తినని అడిగేసరికి వాళ్ళు తను పిచ్చతను, తను ఎవ్వరు కొత్త వాళ్ళొచ్చినా ఎప్పుడూ అడుగుతూనే ఉంటాడు అంటే, అంతలోపే ఆ పిచ్చాయన "నేనేమి పిచ్చివాడిని కాదు. నాకు అన్నీ తెలుసు. నువ్విక్కడికొచ్చావంటే ఏదో రీజనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళొద్దు" అని పదే పదే చెప్పాడంట. సవిత ఏదో పిచ్చతనులే అన్నట్టు తను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఆ పిచ్చతని మాటలు తనకెందుకో పదే పదే గుర్తొస్తున్నాయి. సో, తను అనుకున్నది ఏదో ఒకసారి అలా జరుగుతది. ఎప్పుడు ప్రతిసారి పిచ్చతను ఎందుకొస్తాడులే అని తన పాటికి తను వెళ్ళి పడుకున్నది. పడుకున్న తర్వాత అదే రోజు మిడ్‌నైట్ వెస్ట్ బెంగాల్‌లో వాళ్ళున్నది బేగన్ కోడూరు అనేది కొంచెం ఒక చిన్న ప్లేసు. సో, అక్కడ వాళ్ళ ఇంట్లో వాష్‌రూమ్ వెనకాల బయట ఉంటది. సో, తిను వాష్‌రూమ్ వెళ్ళాలి అని డోర్ తీసి చూస్తే ఆ పిచ్చతను అక్కడే కూర్చొని గట్టిగా నవ్వుతున్నాడు. ఎందుకిలా నవ్వుతున్నాడు అని చెప్పి తను ఒక్కసారిగా భయపడి గట్టిగా కేకలు వేస్తే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూసి తను ఎక్కడ షెల్టర్ లేదు. అప్పుడప్పుడు ఇలా ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు. నువ్వు భయపడకు అని చెప్పి వాళ్ళు పిచ్చతన్ని పంపించేశారు. ఇంకా సవిత తనకు నిజంగానే పిచ్చేమో అన్నట్టు ఏం పట్టించుకోకుండా రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొనొచ్చి పడుకున్నది. నెక్స్ట్ డే సేమ్ అలానే సవిత వాళ్ళ కజిన్స్ అందరూ ఊరికే బయట తిరుగుతున్నారు. పొలాల దగ్గర అటు ఇటు. తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ పిచ్చతను సవిత దగ్గరికే వచ్చి మళ్ళీ మొదటి నుంచి అడగడం మొదలుపెట్టాడు. "నువ్వెందుకొచ్చావు? ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నావు. నీకేం పని? సరే వస్తే వచ్చావు గానీ ఆ రైల్వే స్టేషన్‌కి వెళ్ళకు" అని అరుస్తూనే ఉన్నాడు. ఇంకా సవిత వాళ్ళ కజిన్స్ అయినా ఈ పిచ్చోడితో ఏంటిలే అని చెప్పి తన పాటికి తను వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా తనకి మళ్ళీ ఇవే మాటలు గుర్తొస్తున్నాయి. ఇదేదో కొంచెం ఇబ్బందిగా పెట్టేలాగుందని సవిత ఇదంతా ఆలోచించడం వద్దు అని తన పాటికి తను వెళ్ళి పడుకున్నది. సేమ్ ఇదే సీన్ మళ్ళీ థర్డ్ డే కూడా రిపీట్ అయింది. ఎందుకని ఈ పిచ్చతను ప్రతిరోజు ఇలానే చేస్తున్నాడు అని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్తే, వాళ్ళ అమ్మమ్మ ఇంతకుముందు కూడా ఎవరైనా కొత్త వాళ్ళొస్తే తను అలానే ప్రవర్తిస్తాడు. ఎవరు కొత్త వాళ్ళొచ్చినా రైల్వే స్టేషన్‌కి వెళ్ళొద్దు. అక్కడ ఎవరో ఉన్నారు అంటాడు. కానీ ఎవరున్నారు అనేది ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఈ రైల్వే స్టేషన్‌లో ఏమీ లేదు. అంతా ఓకే అన్నట్టు తన పాటికి తను చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా సవిత సరేలే నిజంగా ఇతనికి పిచ్చేమో అన్నట్టు వెళ్ళి పడుకొని చూస్తే, తనకి రాత్రి మొత్తం కలలో నిజంగా రైల్వే స్టేషన్‌లో ఎవరో వస్తున్నట్టు, తిరుగుతున్నట్టు, ట్రైన్ వస్తుంటే తను ఏదో పట్టుకొని ఎవరో లాగుతున్నట్టు, తననెవరో రైలు ఎక్కనీయకుండా చేస్తున్నట్టు, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చాయట. ఆ రోజు అలా వస్తుంటే
తనెందుకో చాలా సార్లు ఉలికి పడి లేయడం వాళ్ళ అమ్మమ్మ గారు గూడా గమనించారు. నెక్స్ట్ డే అడిగితే నాకిలా జరిగింది అని మొత్తం అంతా చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ నీకేదో దిష్టి పట్టింది అని చెప్పి అక్కడే ఉన్న ఒక 4 రోడ్స్ ఇలా కలిస్తే అక్కడికి వెళ్లి ఏదో డాట్ గీయొచ్చంట కదా! సో, దిష్టి తీసి అక్కడే వాళ్ళ అమ్మమ్మ గారు ఒక డాట్ వేసి "నువ్వు ఈ డాట్‌ని ఇప్పుడు 24 గంటలు నువ్వు దాటకు" అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిందంట. సరేలే ఏదో దిష్టి అని ఒక 5 డేస్, 6 డేస్ తనక్కడే ఉండి, వెళ్లి పడుకుంటే ప్రతిరోజు తనకు కానీ ఆ కల మాత్రం వచ్చేదంట దిష్టి తీసిన తర్వాత కూడా. సరే ఏమవ్వదు, ఏదో నేను ఆలోచిస్తూ నాకిలా వస్తుంది అనుకోని తనకి తాను సర్ది చెప్పుకొని, రోజు తను అలానే పడుకోవడం, లెయ్యడం ఇంకా తన పని తను చూసుకునేది. ఇంకా తను బయలుదేరాలి అనే రోజు బ్యాగ్స్ అన్నీ ఎత్తుకొని అక్కడికొచ్చిన ఒక టాక్సీ లాంటిదేదో బుక్ చేసి మరీ తీసుకొనొచ్చారంట. సో, అక్కడికి వచ్చిన అది సో, అక్కడికొచ్చిన ఆ కార్‌ని ఆ పిచ్చతను లాస్ట్ 4-5 డేస్‌గా కనిపియలేదు ఎక్కడికెళ్లారో దిష్టి తీసిన తర్వాత. బట్ తను బయలుదేరే ముందు ఆ పిచ్చతను ఎక్కడి నుంచొచ్చాడో తెలీదు. సడెన్‌గా వచ్చి కారు ముందు నిల్చుకొని, "నేను చెప్తున్నాను కదా! నువ్వు రైల్వే స్టేషన్‌కి వెళ్ళొద్దు. అసలే చీకటి పడుతుంది. సాయంకాలం అవుతుంది. నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అంటే అందరూ తనని తిట్టి పంపించేశారు. కానీ సవిత మాత్రం ఎందుకో తనకిష్టపడలేదు. అప్పుడు ఇలా జరగడం వల్ల తను నేను వెళ్ళను అంటే, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు సర్ది చెప్పి, "అమ్మ ఏమవ్వదు. ఈ టైంలో వెళ్తేనే నీకు కరెక్టు. నువ్వు నైట్ అంతా నిద్రపోయి పొద్దున్న లేసేసరికి నువ్వు మీ ఊర్లో ఉంటావు. జాగ్రత్తగా వెళ్ళు" అది ఇది అని చెప్పి పంపించారు. సరే వీళ్ళు ఇంతగా చెప్తున్నారు. నేను జాగ్రత్తగానే వెళ్తానమ్మమ్మ అని బాయ్ చెప్పి తన పాటికి తను అక్కడికెళ్ళింది. రైల్వే స్టేషన్‌కెళ్ళిన తర్వాత తను ఎప్పుడూ వెళ్ళే రైల్వే స్టేషనే కదా! ఎందుకు ఈరోజు ఇంతగా భయమేస్తుంది అని ఆలోచిస్తూనే వెళ్ళింది. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అసలు జనాలనే వాళ్ళే లేరు. తను ఒక్కటే ఉన్నది. ఇంకా టీసీ ఉన్నాడు. అక్కడున్న ఒక టీసీ ఒక వైట్ కలర్ డ్రెస్ ఏసుకొని తనక్కడ నిల్చున్నారు. తిను వెళ్లి అడిగింది, "సార్ ఏంటి ఇవాళ ఎవ్వరు లేరంటే" "ఏమో అమ్మ ఇవాళ ఎక్కువ బుకింగ్స్ కూడా లేవు. నువ్వు వెళ్లి అక్కడ కూర్చో. రైలొస్తే నేను చెప్తాను" అని తన పని తను చూసుకుంటూ టీసీ వెళ్ళిపోయారక్కడి నుంచి. కానీ ట్రైన్ రావాల్సిన టైం కంటే ఇంకా ఒక గంట ఎక్కువ సేపయినా అసలు ట్రైన్ ఎక్కడ రావట్లేదు. అంతలోపే అక్కడికి ఎటు నుంచొచ్చారో తెలీదు గానీ ఒక ఫ్యామిలీ వచ్చారు. వచ్చి తనను డైరెక్ట్‌గా "అమ్మా ఎవరమ్మా నువ్వు? నువ్వొక్కటే ఉన్నావిక్కడ. ఎందుకిక్కడ ఒక్కటే ఉన్నావంటే" "సార్ నేనిలా ట్రైన్ కోసం వచ్చాను" అంటే, "అవునా! మేము కూడా పలానా పలానా ట్రైన్ కోసం వచ్చాము. మేము కూడా మధ్యలో దిగి మళ్ళీ అటు నుంచి వెళ్ళాల్సుంటుంది వేరే చోటకి. మేము ట్రైన్ మిస్ అయిపోయినాం అనుకున్నాము. గాబరా గాబరాగా వస్తే ఇక్కడ ఇంకా ట్రైనే రాలేదు" అని చెప్పి అలసిపోయి వస్తే ఎలా చెప్తారు? గసపోస్తూ చెప్పి వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారంట. అందులో వాళ్ళకి కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సో, అంతలోపే టీసీ వచ్చి, "అమ్మ ట్రైన్ రావడానికి ఇవాళ అర్ధరాత్రి అవుతుంది. అక్కడెక్కడో ఏదో చిన్న రిపేర్ వచ్చి ట్రైన్ పట్టాల మధ్యలోనే ఆపాల్సొచ్చింది. సో, వాళ్ళకింక వేరే ఆప్షన్ లేదు." బేగన్ కోడూరు అనే ఊరు ఎలా ఉంటదంటే, ఊరికి రైల్వే స్టేషన్‌కి ఆల్‌మోస్ట్ ఒక పర్లాంగ్ డిస్టెన్స్ ఉంటది. సో, తనిప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్లి రావడం కష్టం. మళ్ళీ ఏదన్నా ఒక టాక్సీ లాంటిది బుక్ చేయాలి, వెళ్ళాలి. సో, కష్టం కదా! అందుకని నేనిక్కడే ఉంటాను అని టీసీ గారినడిగితే, సరేలే అమ్మ అని చెప్పి అక్కడ నా రూమ్ ఉందని చెప్పి తనకు అండ్ అక్కడొచ్చిన ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు కదా! వీళ్ళు 4 మెంబర్స్‌ని వెళ్లి లోపల కూర్చోమని చెప్పారు. లోపల కూర్చున్న వెంటనే వాళ్ళకు ఎందుకో తెలీదు సడెన్‌గా అంతవరకు లేనిది చాలా చలి మొదలైంది. అసలది చలికాలం కూడా కాదు. ఆల్‌మోస్ట్ అదొక పీక్ సమ్మర్ టైము. సరేలే ఇక్కడన్ని చెట్లున్నాయి. ఈవినింగ్ అయింది కాబట్టి ఇక్కడంతా చల్లగా ఉంటదేమో అని వాళ్ళందరూ గమ్మునున్నారు. ఇలా జరిగింది అని వాళ్ళ అమ్మమ్మ గారికి ఫోను చేసి చెప్పాలనుకుంటే అక్కడసలు సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా వాళ్ళక్కడ కూర్చుంటే అంతలోపే ఎవరో అక్కడికొచ్చి గాజు సీసాలన్నీ పగలగొడుతున్నట్టు గట్టిగా శబ్దాలొచ్చాయి. గట్టి అరుపులతో. అసలు ఏంటిది? ఏమవుతుంది? అని చెప్పి ఆ అమ్మాయి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేసి బయటకి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంతలోపే టీసీ వచ్చి, "అమ్మ దయచేసి ఎవరు బయటకి రాకండి. మీరు ఈ రూమ్ లోపలే ఉండండి. ఇక్కడ అల్లరి మూకలు చాలా ఎక్కువ. ఇప్పుడసలే రాత్రి సమయం కదా! ఇక్కడికొచ్చి వాళ్ళు తాగేసి ఆ బాటిల్స్ అన్నీ పగలగొడుతుంటారు. ఒకవేళ వాళ్ళు దగ్గరికి వచ్చి ఏమన్నా చేసేలాగా ఉంటే నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. మీరు లోపలే ఉండండి" అని చెప్పి
తను మళ్ళీ అటు సైడ్ వాళ్ళని పంపించడానికని జెప్పి టీసీ అటు వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళు లోపలే కూర్చొని ఆ అమ్మాయికి కూడా ధైర్యం చెప్పారు సవితకి కూడా. "అమ్మ నువ్వు భయపడకు మేమున్నాము. నువ్వు కూడా మాతో పాటే ట్రైన్‌లో ఎక్కుదువు. ఏమి ఇబ్బంది లేదు" అని తనకి సర్ది చెప్తే సరే అని కూర్చున్నది. అసలు ఆ రైల్వే స్టేషన్‌లో పెద్ద లైటింగ్ కూడా లేదు. ఉన్న లైట్సే కొన్ని. సడెన్‌గా కరెంట్ పోయి ఆ లైట్స్ కూడా పోయాయి. అంతలోపే టీసీ ఒక టార్చ్ వేసుకొనొచ్చి, "లైట్స్ వచ్చే వరకు ఎవ్వరు బయట కదలకండి. ఏమున్నా సరే నాకు ఇమ్మీడియేట్‌గా మీరు కాల్ చేయండి" అని ఒక నంబర్ ఇచ్చేసి వెళ్లారక్కడికి. అసలు టీసీ ఎక్కడికి వెళ్తున్నాడు ప్రతిసారి అని అక్కడే రూమ్‌లో నుంచి ఉన్న విండోలో చూస్తే, తను చేతిలో ఒక కత్తి పెట్టుకొని గట్టిగా కొడుతూ టార్చ్ వేసుకుంటూ గట్టిగా అరుస్తూ వెళ్తున్నాడు. అసలు అదే బెంగాలీ భాషలో అసలు ఎందుకు తిను ఇలా అరుస్తున్నాడు అని ఆమెకేం అర్థం అవ్వలేదు. తను ఇక్కడే ఏపీలో ఉండటం వలన అమ్మాయికి బెంగాలీ భాష అసలు అంత సరిగ్గా అర్థం కూడా అవ్వదు. తను ఇంకా ఏదో సంస్కృతం లాంటి భాషలో గట్టిగా అరుస్తున్నాడు. అది విని పక్కనున్న ఫ్యామిలీ మెంబర్సు చాలా భయంతో వాళ్ళసలు ఒకరినొకరు గట్టిగా పట్టుకునేసారంట. టీసీ అరిచే అరుపులకి అసలు ఏమైంది? ఎందుకు మీరిలా భయపడుతున్నారు అని అడిగితే, ఆ ఫ్యామిలీ మెంబర్సు "అమ్మ టీసీ చెప్పేది ఏంటో కాదు. ఇక్కడ దయ్యాలు, భూతాలు ఏవన్నా ఉంటే వెళ్ళిపో" అని తను బెంగాలీ భాషలో మామూలుగానే ఇంటి ముందర ఎప్పుడైనా వాళ్ళకి భయం వేసినప్పుడు అలా రాసి పెట్టుకునేవారంట. సో, ఇప్పుడు తను దాన్నే గట్టిగా అరుస్తూ, కొడుతూ వెళ్తున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుంది అని చెప్పి, ఒక 20 నిమిషాల తర్వాత టీసీ గారికి కాల్ చేస్తే, టీసీ వచ్చి, "సార్ ఎందుకిలా చేస్తున్నారు?" అని టీసీని క్వెషన్ చేస్తే, అప్పుడు టీసీ అన్నారు, "ఇక్కడ రాత్రయితే చాలు ప్రతిరోజు ఇదే టైంకి కరెంటు పోతుంది. కరెంటు పోయిన ప్రతిసారి ఇక్కడ నేను ఇలానే అరుస్తూ వెళ్తాను. ఎస్పెషల్లీ ఈరోజు అమావాస్య. ఇవాళ నేను ఇలా గనుక చెయ్యకపోతే ఇక్కడ ఎంతోమంది ఎన్నో సార్లు చెప్పారు. ఇక్కడ ఏదో ఉంది అని. కానీ నేనెప్పుడూ నమ్మలేదు. ఒకసారి నాకే అది ఎదురయింది. ఆ రోజు నుంచి నేను నమ్మాల్సొస్తుంది. కానీ ఎవరికి చెప్పినా ఇది నమ్మరు. ఎవరున్నారు అని సవిత అడగటే ఇక్కడ ఒక ఆవిడ చీర కట్టుకొని మల్లెపూల వాసన అలా వచ్చి ఎవరైనా పక్కన బయటుంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటది. ఇక్కడ ఊర్లో వాళ్ళే ఎన్నో సార్లు మేము చూసాము అంటారు. అల్లరి మూకలు కూడా వాళ్ళు తాగిన మత్తులో ఇటొస్తారు. వాళ్ళే గనుక సవ్యంగా ఉంటే అసలెవ్వరు ఇక్కడికి కూడా రారు. ఈ టైంలో భయపడతారు. నేనే ట్రైనొచ్చే టైం చూసి ఫ్లాగ్ చూపిచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసి కూర్చుంటాను. అలా ఉంటది ఇక్కడ పరిస్థితి. మీరు మాత్రం భయపడకండి. తను ఎప్పుడూ ఎవరిని ఏమి చెయ్యలేదు. కేవలం రైలొచ్చే వరకు మాత్రమే అక్కడ కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పి తను వెళ్ళిపోతుంది. మీరందరూ కూర్చోండి. ఏమి ఇబ్బంది లేదు. నేను వెళ్ళి వస్తాను అని మళ్ళీ టీసీ ఎక్కడికో వెళ్లారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక గంట సేపు అక్కడే కూర్చున్నారు. ఇంకా సవిత వల్ల అవ్వట్లేదు. తను కనీసం ఆల్మోస్ట్ అప్పటికే 4-5 అవర్స్ అయింది. కనీసం రెస్ట్ రూమ్ అయినా యూజ్ చేసుకోవాలి కదా! సో, అందుకోసం అని చెప్పి సవిత బయటకి రెస్ట్ రూమ్‌కెళ్దాము అని లేస్తుంటే ఫ్యామిలీ వాళ్ళు, "వద్దమ్మా టీసీ గారు చెప్పారు కదా! నువ్వు వెళ్ళకు బయట. మంచిది కాదు" అని చెప్తే, "లేదు నాకు చాలా ఎమర్జెన్సీ. నేను ఖచ్చితంగా వెళ్ళాలి" అంటే, అప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వాళ్ళ కూతురు, ఒక అమ్మ ఉందని చెప్పాను కదా! వాళ్ళిద్దరూ లేడీస్. "సరే పదమ్మా నేను కూడా మీకు తోడొస్తాను. నేను అర్థం చేసుకోగలను. సరే పద వెళ్దాము" అని రెస్ట్ రూమ్‌కెళ్తుంటే వాళ్ళకి నిజంగానే టీసీ గారు చెప్పినట్టు ఒక్కటే మల్లెపూల వాసన. వాళ్ళకు చాలా భయం వేసి మళ్ళీ ఎందుకులే అన్నట్టు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు రూమ్ లోపలికి. రెస్ట్ రూమ్ వరకు వెళ్ళే ధైర్యం కూడా రాలేదు. అందుకని వెంటనే టీసీకి కాల్ చేసి, "మేమిలా రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలంటే" "సరే వస్తాను" అని చెప్పి టీసీ గూడా అక్కడికొచ్చారు. అండ్ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఎళ్లారు. ఈ అమ్మాయి కూడా ఎళ్ళింది బయటకి. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిలకు ఒకరికే మల్లెపూల వాసనొస్తుంది. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇక్కడ మల్లెపూల వాసనొస్తుందని. కానీ మిగతా వాళ్ళకెవరికీ రావట్లేదు. వాళ్ళన్నారు, "వస్తే అందరికీ వస్తుంది. ఇలా ఒకరికొచ్చి ఒకరికి రానట్టు ఎప్పుడు లేదమ్మా" అంటే, "లేదు సార్ వస్తుంది" అన్నా. టీసీ, "లేదమ్మా ఇప్పుడింకా రావట్లేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. మేమిక్కడే ఉంటాము" అన్నారు. సరే కదా అని చెప్పి వీళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి అక్కడుండాల్సిన ముగ్గురు అబ్బాయిలు మాయమైపోయారు.
టీసీ, ఆ హస్బెండు, కొడుకు ముగ్గురు జెంట్స్ ముగ్గురు మాయమైపోయారు ఎక్కడికో. అండ్ టీసీ చేతిలో ఉండాల్సిన ఒక కట్టె లాంటిది అక్కడే కింద పడుంది. ఇది ఎవరి పని? దయ్యం పనా? లేకపోతే అల్లరి మూకల పనా? అని వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే టీసీ గారి ప్రకారం అక్కడికొచ్చిన దయ్యము కేవలం కూర్చొని మాట్లాడి వెళ్తుంది. కానీ అల్లరి మూకలు ఎవరైనా వచ్చి వీళ్ళని డబ్బుల కోసం ఏదైనా చేశారా? లేకపోతే వీళ్ళకు మల్లెపువ్వు వాసనొచ్చి రూమ్‌లోకి ఏమైనా పరిగెత్తారా అని వీళ్ళు రూమ్‌లో మొత్తం ఎతికారు, లేరు. ఇంకా జెంట్స్ రెస్ట్ రూమ్ కూడా ఫుల్ ఓపెన్‌గా ఉంది. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. బయటకు వెళ్లి చూసారు. లోపల మొత్తం ఉచ్చి వెతికి చూసారు. అసలెక్కడ కనిపియట్లేదు. వీళ్ళసలు ఎక్కడికెళ్లారు అని చూస్తే, రైల్వే ట్రాక్ మధ్యలో కూర్చొని ముగ్గురు సెల్లుకున్న లైట్ వేసి ఏదో తీక్షణంగా చూస్తున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే అసలు ఎవరు ఊహించినట్టుగా ఏదో ఒక చిన్న అమ్మాయి ఒక ఫింగర్ ఉంటది కదా! ఒక ఫింగర్ అక్కడ పడుంది చిన్నగా. కానీ ఆ వేలు ఈ అబ్బాయిలు టార్చ్ లైట్ ఏసి చూస్తే అబ్బాయిలకు మాత్రమే కనిపిస్తుంది. అమ్మాయిలకేం కనిపియట్లేదు. వీళ్ళు వెళ్లి "మీరు ముగ్గురు ఇక్కడికెందుకొచ్చారు? మాకు చాలా భయమేసింది. మేమెక్కడని వెతకాలి" అని అరిస్తే వాళ్ళన్నారు, "ఇక్కడ చూడు ఒక చిన్న అమ్మాయి చేతి వేలు ఉంది. ఆ వేలుకి చూడు ఒక ఉంగరం కూడా ఉంది" అని భార్యకు తనకు సవితకు కూడా చెప్తుంటే, అంతలోపు సవిత "అసలిక్కడ ఏమీ లేదు. అక్కడ మాకు మల్లెపూల వాసనొస్తుందంటే మీరు రాలేదు అంటారు. ఇక్కడ చేతి వేలుంది అని మీరు అంటున్నారు. కానీ మాకు అసలు ఏది కనిపియట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్లి బయటైనా కూర్చుందాం. లేకపోతే వెళ్లి రూమ్ లోపలైనా కూర్చుందాం" అంటే, అంతలోపు టీసీ "అసలే ఈరోజు అమావాస్య. అసలు ఈరోజు ఏం జరుగుతుందో, ఏం జరగదో కూడా చెప్పలేము. మనం వెళ్లి ముందు రూమ్‌లో కూర్చుందాము. ఎలా అయినా ట్రైన్ రావడానికి లేట్ అవుతుంది కదా! ట్రైన్ వచ్చిన వెంటనే మీరు ఎక్కేయండి. నేను వెళ్లి రూమ్‌లో నా పాటికి నేను తాళం వేసి కూర్చుంటాను" అని చెప్తే, సరే అని అందరూ రూమ్‌లోకి వెళ్లారు. వీళ్ళు దారిలో వస్తుంటే మళ్ళీ ఈ అమ్మాయిలకి మల్లెపూల వాసన చాలా ఎక్కువగా వచ్చింది. సో, వీళ్ళు అయినా వీళ్ళకి రావట్లేదు, మనకు మాత్రమే వస్తుందని ఎవరికీ చెప్పకుండా వెళ్లి రూమ్ లోపల కూర్చున్నారు. రూమ్‌లో కూర్చున్నా సరే, డోర్ గడి పెట్టిన తర్వాత కూడా ఇంకా మల్లెపూల వాసన ఆడవాళ్ళకి వస్తూనే ఉంది. అసలిక్కడికి కూడా ఎందుకొస్తుంది అని చెప్పి వాళ్ళు చూస్తే, ఇంతకుముందు శీతల్ టీసీ ఎక్కడికి వెళ్ళాడు అని చూడ్డానికి విండో నుంచి చూసింది కదా! విండో కొంచెం తెరిసి, దానివల్లే అయ్యుంటది అని చెప్పి శీతలే వెయ్యడానికి వెళ్తే, అక్కడ తను విండో వెయ్యాలని వెళ్ళినప్పుడు, అక్కడే బెంచ్ మీద నిజంగానే ఒక ఆడ మనిషి మల్లెపూలు పెట్టుకొని అలానే కూర్చొని, ఎదురుగా ఉన్న రైలు పట్టాల మీద ఏదో తీక్షణంగా చూస్తుంది. ఏదో ఆలోచిస్తున్నట్టు, భయపడుతున్నట్టు, ఉలిక్కి ఉలిక్కి పడుతుంది. అసలు ఇది ఏంటి ఇది అని తను అందరిని పిలిచి చూపిస్తే వాళ్ళు "మాకేం కనిపియట్లేదు" అంటే, "లేదు అక్కడ ఒక ఆడ మనిషి ఉంది. అక్కడ మల్లెపూలు పెట్టుకొని ఉంది" అని చెప్తుంటే, ఆ ఇద్దరు లేడీస్ "మేము బయటకు వెళ్ళినప్పుడు నాకొచ్చింది వాసన. రూమ్‌లోకొచ్చినప్పుడు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మాకు ఏ వాసన రావట్లేదు. నువ్వు చాలా భయపడ్డావు శీతల్ ఏమవ్వదు" అని వెంటనే కిటికీ డోర్ మూసేసి, కర్టెన్‌లన్నీ వేసి కూర్చోబెట్టారు. తను అప్పటికే చాలా భయపడిపోయింది కదా! సో, తను అప్పటికే హనుమాన్ చాలీస చదువుతుంటే, అంతలోపే అక్కడున్న టీసీ అన్నాడు, "అమ్మ నువ్వు నిజంగానే ఎవరినైనా చూసావా?" అని అడిగాడు. "అవును నేను చూసాను. తను మల్లెపూలు పెట్టుకొని రైల్వే పట్టాలని అదే పనిగా చూస్తుంది భయం భయంతో. కావాలంటే మీరు చూడండి" అంటే, టీసీ ఒక్కసారిగా వెళ్లి డోర్ ఎప్పుడైతే తీసి అలా తొంగి చూసాడు. ఒక్కసారిగా మల్లెపూల వాసన గుప్పుమని అక్కడున్న అందరికీ వచ్చింది. టీసీ వెంటనే భయపడిపోయి డోర్ క్లోజ్ చేసి, చిన్నగా అక్కడున్న కర్టెన్ తెరిచి చూసారు. ప్రతి ఒక్కరికి ఒక మనిషి, ఒక ఆడ మనిషి అక్కడ కూర్చొని, జుట్టు వేసుకొని, మల్లెపూలు పెట్టుకొని, భయంతో అక్కడే ఉన్న రైలు పట్టాలని చూస్తుండి నిజంగానే కనిపించింది. అప్పుడు టీసీ అన్నాడు, "అమ్మో! ఇది నిజంగానే వచ్చేసింది. నేను దీన్ని చూసి కూడా చాలా రోజులైంది. ఈ మధ్య నేనెప్పుడు చూడలేదు. ఇవాళ వచ్చింది. అసలు ఎందుకొస్తుందో ఏమో మాకు తెలియట్లేదు" అని చెప్పి టీసీ కూడా గమ్మున వెళ్లి కూర్చున్నారు ఇంకేం చెయ్యలేక. సో, అప్పుడు శీతల్ వీళ్ళందరూ అన్నారు, "మనం రైలొచ్చినా సరే వెళ్ళొద్దు. మనం ఏదైనా రేపు పొద్దునొచ్చే ట్రైన్ ఏదైనా ఉంటే అప్పటికప్పుడు తత్కాల్‌లో బుక్ చేసుకొని కాల్స్తే వెళ్దాం. ఈ రూమ్ నుంచి తెల్లవారే వరకు మనం బయటెళ్ళొద్దు" అని అందరూ డిసైడ్ అయ్యి అక్కడ కూర్చున్నారు. అంతలోనే స్టేషన్ మాస్టరు, "ఇక్కడ బుకింగ్స్ జరిగాయి కదమ్మా! సో, ట్రైన్ ఇక్కడికి రానే వస్తుంది. ఇక్కడ ఆగుతుంది. నేను వెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ట్రైన్ ముందరికి కదలదు. నేను ఎలా అయినా బయటకి వెళ్లి ట్రైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనే ఇవ్వాలి" అంటే, అంతలోపు సవిత, "సార్ ఒకసారి కనుక్కుంటారా అసలు ట్రైన్ ఏ టైంకొస్తుందో, ఇంకా ఎంతసేపు పడుతుందో" అంటే, స్టేషన్ మాస్టర్ వెంటనే కాల్ చేశారు.
కాల్ చేసి అడిగితే, "లేదు మాస్టర్ ఇంకా చాలా టైం పట్టేలాగుంది. ఇప్పటికే టైం 12 దాటింది కదా రాత్రి. ఇంకా కొంచెం టైం పడుతుంది. మేమొచ్చేసరికి తెల్లవారి అయిపోతుందంటే" అప్పుడు అందరూ కొంసేపు రిలాక్స్ అయ్యారు. కనీసం తెల్లవారే వరకు మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు అని. దాని తర్వాత సవిత ఎందుకో తెలీదు మధ్యలో ఒకసారి మళ్ళీ కర్టెన్ ఎత్తి చూసింది. తను అక్కడే ఉందా లేదా అని. అప్పుడికి కూడా అక్కడ ఒక లేడీ అక్కడే అలానే కూర్చొని ఇంతకుముందు తీక్షణంగా చూస్తూ ఉండింది. ఇప్పుడు చూస్తే ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుంది. ప్లస్ తను కర్టెన్ పైకెత్తి చూసినప్పుడు మాత్రమే ఆ వాయిస్ వస్తుంది. ఆ విండోని కూడా తను లైట్‌గా ఓపెన్ చేసింది. ఎందుకంటే చూడాలి, తెలియాలి కదా అని. సో, లైట్‌గా ఓపెన్ చేసింది. తనకి అలా కర్టెన్ ఎత్తి చూసిన ప్రతిసారి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని కూడా వాళ్ళు చెక్ చేశారు. కానీ ఎవ్వరూ లేరు. మైట్ బీ అక్కడికి ఎవరైనా వచ్చుంటారు. కాకపోతే ఇక్కడ చిన్న గ్యాప్ పెట్టుకొని చూస్తున్నారు కదా! సో, దానివల్ల కనిపియట్లేదేమో అని వాళ్ళు విండోని ఇంకా కొంచెం పెద్దగా తెరిచి మరీ చూస్తున్నారు. కానీ అక్కడ లేరు. కానీ ఆ వాయిస్ ఏదో తెలియని ఒక భాషలో ఏదో ఒక గట్టిగా వాయిస్ మాత్రం వినిపిస్తుంది. స్టేషన్ మాస్టర్ అన్నాడు, "అమ్మ ఇదసలు మంచిది కాదు. వద్దు. మనం తెల్లవారే వరకు ఇక్కడే ఉందాం. చూద్దాము" అని చెప్పి వీళ్ళు మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలి విండో నుంచి చూస్తూనే ఉన్నారు మధ్యలో. కానీ ఆవిడ తెల్లవారి 4:30 వరకు కూడా అక్కడే కూర్చుంది. అండ్ 4:30 కరెక్ట్‌గా వీళ్ళు చూస్తే అక్కడ లేదు. అండ్ అంతలోపే ట్రైన్ వచ్చింది. కరెంట్ కూడా వచ్చింది కదా! సో, ఇంక ట్రైన్ కూడా వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళే ముందు మళ్ళీ ఇంకొకసారి విండో కాస్త తెరిచి చూసి అక్కడ ఎవరు లేరు. ప్లస్ లైట్స్ అన్నీ కూడా ఫుల్ లైట్‌గా బ్రైట్‌గానే వచ్చేసాయి. సో, ఇంక ఎలా అయినా సరే కరెంటొచ్చింది. ఎలా అయినా సరే మార్నింగ్ అయిపోయింది కదా! అని చెప్పి వాళ్ళందరూ అలానే భయపడుతూ వాళ్ళకిచ్చిన బోగీలో కాకుండా స్ట్రెయిట్‌గా ఏ బోగీ వస్తే ఆ బోగీ ఎక్కేశారు. స్టేషన్ మాస్టర్ కూడా ట్రైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన పాటికి తను రూమ్‌లోకి వెళ్ళిపోయారు. నేను తెల్లారి వరకు ఇంక బయటకు రాను అని చెప్పి, కాస్త పొద్దునయ్యాకే వస్తాను అని. సో, దాని తర్వాత అసలు ఎందుకలా జరిగిందని తనకిప్పటికీ తెలీదు. అక్కడున్నది ఎవరో అని ఇప్పటికీ తెలీదు. ఈ రోజు వరకు కూడా ఆ స్టేషన్‌లో ఎవరో ఉన్నారు అని ఇప్పటికి కూడా కంప్లెయింట్స్ ఒస్తాయి. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ తర్వాత తను జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్పారు. కానీ వాళ్ళు నిజమా? అబద్ధమా? అని వెళ్లి స్టేషన్ మాస్టర్‌ని అడిగితే స్టేషన్ మాస్టర్ కూడా అవును ఇది నిజంగా జరిగింది. నేను ఉన్నాను అని చెప్పారంట. కానీ ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. బట్ ఇది తన లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్.